వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హెచ్ఎం మృతిపై ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన తర్వాత ఉద్యోగులకు సకాలంలో అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను చెల్లించడంలో ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న నిర్లక్ష్యం, జాప్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవి విరమణ అనంతరం రావాల్సిన ప్రయోజనాలు అందక తీవ్ర మనోవేదనతో ఒక ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం మరణించిన ఘటనను తీవ్రంగా పరిగణించి ఉన్నత న్యాయస్థానం ఈ దురదృష్టకరమైన పరిస్థితికి దారితీసిన కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుమోటోగా విచారణ నేపథ్యం. పదవీ విరమణ పొందిన ఒక ప్రధానోపాధ్యాయుడు తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక బకాయిల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై మరణించారని ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనం హైకోర్టు దృష్టికి వచ్చింది. ఈ వార్తా కథనాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించి ధర్మాసనం ఈ విధంగా దీనిని సుమోటోగా అంటే తమకు తాముగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పాల్, అలాగే జస్టిస్ యారా రేణుకలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. కోర్టు కీలక ప్రశ్నలు మరియు ఆందోళనలు. జీవించే హక్కు ఉల్లంఘన. పదవీ విరమణ ప్రయోజనాలు అనేది ఉద్యోగి హక్కు, దాతృత్వం కాదు. సకాలంలో వాటిని అందించకపోవడం వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ మానసిక వేదనకు గురై చివరికి మరణించే పరిస్థితికి రావడం అనేది రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కు ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు భావించింది. రెండవది, ప్రభుత్వ ఉదాసీనత. ప్రభుత్వ ఉద్యోగి దశాబ్దాల పాటు సేవలు అందించిన తర్వాత అతనికి చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటము, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం ప్రభుత్వం యంత్రాంగం యొక్క ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధ్యులెవరు? ఈ జాప్యానికి తద్వారా ఒక ఉద్యోగి మరణానికి దారితీసిన పరిస్థితులకు బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలేవి అంటే ఇవి కేవలం ఒక వ్యక్తి సమస్య కాదని, ఇలాంటి పరిస్థితులు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకుంటుందో వివరించాలి అని కూడా కోర్టు ఆదేశించింది ప్రభుత్వానికి. ప్రభుత్వానికి ఆదేశాలు, కౌంటర్ దాఖలకు నోటీసులు. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించి మరియు సాధారణంగా రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్నటువంటి జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వంలోని కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ కమిషనర్, అకౌంటెంట్ జనరల్, ఏజీ, సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారి పైన పేర్కొన్న అధికారులు హెచ్ఎం మృతికి గల కారణాలు, ఆయనకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు, అవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయో స్పష్టంగా తెలియజేస్తూ నిర్దిష్ట గడువులోగా తమ విచారణను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది. పర్యవసానాలు మరియు ప్రాముఖ్యత. హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం, ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేయడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఈ కేసు ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచడానికి, రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి దోహదపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో పదవి విరమణ చేసే ఉద్యోగులకు సకాలంలో వారి ప్రయోజనాలు అందేలాగా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇది ఒక ఒత్తిడిని తీసుకురాగలదని, వేలాది మంది పెన్షనర్ల హక్కులను పరిరక్షణకు ఈ కేసు ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వ సేవలో జీవితాన్ని అంకితం చేసిన ఉద్యోగులకు వారి పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన ఆర్థిక భద్రతతో కూడిన జీవితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యం అనేది వారిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీస్తుంది. హైకోర్టు జోక్యం ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం
లభించేలాగా చేస్తుంది అనైతే ఆశించవచ్చు. సో, ఈ విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేట్ చేయడం వల్ల జరగకూడని అనర్థాలన్నీ జరిగిపోతున్నాయని కూడా కోర్టు భావించి, ఈ విధంగా ప్రభుత్వానికి ఆహ్, ఆదేశాలు జారీ చేసిందనమాట.